వెల్కమ్ టు మహంతి అరుణ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు కొన్ని హార్వెస్ట్ ఉన్నాయండి. కాకరకాయలు చూడండి అంత చక్కగా ఉన్నాయి. కాకరకాయలు హార్వెస్ట్ చేద్దామండి. చూడండి చాలాగా పండిపోతున్నాయి. కొద్దిగా పెద్ద అవుతాయేమో అని అనుకున్నానండి. పండిపోతున్నాయి. మరి ఇంత చక్కగా మరి నేను వేయకపోయినప్పుడు కూడా కాకరకాయలు చూడండి ఏ రీతిలో మరి పండినయో. మరి హార్వెస్ట్ చేసుకుందామండి. ఇగో చూడండి ఎలా ఉన్నాయో చూడండి. అసలు నాకే ఆశ్చర్యం వేసిందండి. ఎంత చక్కగా మరి హార్వెస్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మేము బయట నుంచి కూడా కొనాల్సిన అవసరం లేదండి. చూడండి గణపు కూడా అంత చక్కగా మరి పండిపోతున్నాయండి. అందుకని చెప్పేసి అని కారానికి చేసుకుందాము, లేదా కొన్ని కూరగాయలు. నేనైతే కాకరకాయలు కూరే చేస్తానండి. చక్కగా కూర అయితే చాలా బాగుంటుందండి. కూర చేస్తాను. చూడండి ఇక్కడ ఇదిగో చూడండి కాకరకాయలు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఎలాగ దాక్కుని ఉన్నాయో చూడండి. చెట్లు ఎంత చక్కగా ఉన్నాయంటే చాలా చక్కగా ఉన్నాయండి. మళ్ళీ ఈసారికి మళ్ళీ 1 కేజీ దాకా వస్తాయండి. ఒక్కొక్క చెట్టుకు వచ్చి కాకరకాయలు 1 కేజీ దాకా ఉండట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే చెట్టు నిండుగా ఉన్నాయి. చూడండి పండిపోయిన అక్కడికి 2 కాయలు పండినాయండి, తీసేసాను. ఇదైతే అసలు నేను వేయలేదండి. కిచెన్ వేస్ట్లోనే వచ్చింది చెట్టు. దాక్కుంటాయండి, చెట్లోనే దాక్కునే ఉంటాయి. ఎలా అనిపోతుంది. ఇదిగో చూడండి నేను అన్నట్టుగానే చూడండి లోపల ఎలాగ దాగి ఉందో చూడండి. ఇంత చక్కగా మరి చూడండి ఎంత ఆనందంగా ఉందో. వేసిన చెట్టుకు గాయవు కానీ వేయని చెట్టుకు మాత్రం బ్రహ్మాండంగా కాసినాయండి. మరి అదేవిధంగా కూడా ఇటువైపు కొట్టినాయండి. ఇదిగో చూడండి ప్రతి చెట్టుకి వేయలేదండి. చాలా చెట్లు వచ్చినాయండి. కాకర చెట్లు చాలా వచ్చినాయి. ఆ చెట్లన్నీ హార్వెస్ట్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉందో వీటిని చూస్తుంటే. ఇలా చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. ఇదిగోండి కాయలు చూడండి. చూడండి కాయలు గుత్తులేనండి. గుత్తులే కాయలు. ఇంత చక్కగా కోస్తుంటేనే చాలా బాధ వేస్తుందండి. ఎందుకంటే కొయ్యకపోతే పండిపోతాయి. దేనికి పనికిరావు. కోస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. చెట్లు ఊరకని ఉచితంగానే పడిన మొక్క చూడండి ఎంత చక్కటి కాయలు నేస్తుందో. ఉన్నాయండి, ఇంకా కనిపించట్లేదు. కాయని చూడండి, ఇక్కడ ఇందాక చూశాను. ఇక చూడండి ఎంత చక్కగా చాలా చక్కగా ఉందండి. కాయలు కొయ్యటం అనేది ఆనందంగా ఉంది. ఉన్నాయండి, ఎక్కడ దాక్కున్నాయో కాయలు దాగుకొని ఉన్నాయి. చూడండి ఇంకా కాకరకాయలు అయిపోయినాయండి, కానీ దాక్కుని ఉంటాయండి. ఎక్కడో ఉంటాయి దాక్కుని. దీంట్లో అయితే కనిపించట్లేదు. ఇక్కడ మళ్ళీ వెళ్దామా పదండి. ఇంకా ఇది చూడండి ఎంత చక్కగా వచ్చినాయి అండి. చూడండి మేమైతే కొన్నది లేదు, వేసింది లేదు, పడి మలిసి ఇన్ని చక్కటి కాయలను ఇచ్చిందండి. చక్కగా
మరి కారం అన్న చేసుకుంటూ 1/2 కేజీ ఉంటాయండి, 1/2 కేజీ ఉంటాయి ఇవి. మరి వంకాయలు కూడా కోసుకుందాం పదండి. మనము వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. వంకాయలు చూడండి, అసలు ఈ చెట్టు పీకేద్దాం అనుకున్నానండి, పీకేద్దాం అనుకున్నాను. వంకాయలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. చెట్టు నిండుగా వచ్చిందండి, చెట్టు నిండుగా. ఇది చూడండి గుత్తులు గుత్తులు, ఇది చూడండి గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో చూడండి. చూడండి ఏమండి, ఏమి వేయలేదండి, ఏ బలమైంది కూడా వేయలేదండి. కిచెన్ వేస్ట్, మరి ఇంట్లో మిగిలినటువంటి బీపు నీళ్ళు ఇవి తప్ప నేను ఏమి అయితే వాడలేదండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఏమండి, ఇంత బాగా కోస్తా ఉంటే మనం పండించిన పంటని ఎంత ఆనందంగా ఉంటుందండి. కొనుక్కోండి. ఇప్పుడు ఎంత రేట్లో ఉన్నాయి కూరగాయలు, చాలా రేట్లో ఉన్నాయి. మరి ఎంత చక్కటి హార్వెస్ట్ మనకు దొరుకుతుందంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. చూడండి చూడండి, కోసే కొంది వస్తున్నాయి చూడండి, కోసే కొంది వస్తున్నాయి. అయితేనే అనుకుంటా, ఇది ఎక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇంత చక్కగా హార్వెస్ట్ చేసుకుంటూ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇంత చక్కగా హార్వెస్ట్ చేసుకుంటూ మరి కూరగాయలను మేము పండించుకుంటూ మరి పండిన పంటని మందులు లేకుండా ఇంత చక్కగా ఆర్గానిక్గా చేసుకుంటూ మరి మేమైతే చక్కటి ఆహారాన్ని రుచికరంగా మేము వండుకొని తింటున్నామండి. అయిపోయినాయండి చూడండి ఎన్ని వచ్చినాయో చూడండి, ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. హార్వెస్ట్ కాకరకాయలు, వంకాయలు చూడండి మాకు సరిపోతాయండి. మేము ఉంది ముగ్గురమేనండి, మాకు సరిపోతాయి చక్కగా. ఇంకెంతకంటే ఏందండి, ఎంతకంటే ఇంత చక్కగా మేము ఆర్గానిక్గా పండించుకుంటూ చక్కటి మరి రుచికరమైన ఆహారం తింటూ మందులు లేని పంట పండించుకుంటూ ఆనందముగా కోసుకునేటప్పుడు చాలా ఆనందం. పండిన పంటని మరి కోసుకుంటూ ఉంటే ఆ యొక్క ఆనందమే వేరండి. చివరి వరకు కూడా మరి నేను పెంచినటువంటి చెట్లని మరి మీకు చెప్పానండి, చాలా ఇష్టంగా పెంచుతాను. చాలాగా ఎన్నో కాపులు తీసుకుంటూ ఆనందముగా కోసుకుంటూ ఉన్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి.